హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రేపు అనగా ఈ తారీఖు నాడు మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక వీరికైతే వీరి ఖాతాలలో 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారి ఖాతాలలో 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కొత్త పద్ధతిలోనైతే రేపటి నుంచి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్నైతే తీసుకొని రావడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం దాదాపు 2.5 సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది తెలంగాణలో. ఇక ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల పెన్షన్ డబ్బుల కింద జమ చేస్తున్నారా, లేదంటే అవే పాత పెన్షన్ డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందా అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి విడుదల చేయనుందో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మొదటిసారిగా వీడియోని చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే 1 నెల నుంచే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 కాదు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే జమ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అన్న దానిపై హర్షం వ్యక్తం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బుల్ని 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అయితే జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ పాత పెన్షన్ డబ్బుల్నే జమ చేయబోతున్నట్లు సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు రాబోతున్నటువంటి నెల ఏదైతే ఉందో మే నెల లేదంటే జూన్ నెలలోనైతే ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే మార్చి నెల పెన్షన్ డబ్బులు ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.